కేసీఆర్ మాకు ఇల్లు ఇస్తానని చెప్పిర్రు, జాగాలు ఇస్తానని చెప్పిర్రు, కరెంట్లు ఇస్తానని చెప్పిర్రు. ఇంకా మాకెవరు పట్టిస్తలేరు. ముందుకి ఓట్లు వేసినాం, ఓట్లు గెలిపించినాం, చేసినాం, అన్నీ చేసి మా ఆఖరికి మాకెవరు పట్టించుకుంటలేరు. ఇంకా గుడిసెల కరెంట్లు కూడా మాకు లేదు. ఇబ్బందులు, మీ గోసాల బాధలు, మీ కష్టాల వల్ల మేము ఉన్నాం. మీకు ఇప్పుడు నీళ్ళు లేవంటున్నారు, ఇల్లు లేదు, నీళ్ళు లేవు, కరెంట్ లేవు. మరి నీటి కోసం, కరెంట్ కోసం ఎక్కడికి పోతాను, ఎలా చేసుకుంటారు? మాకు నీళ్ళు లేక, కరెంటు లేక, నీళ్ళు లేక, ఏమి లేక రోడ్ల మీద బోరింగ్లు కొట్టుకొని ఆ సిలుము నీళ్ళు తెచ్చి తాగుతూ ఉన్నాం మేము. ఇంకా మాకు కూడా తొరుకుతాకి బట్టలు లేకుండా ఉన్నాయి. బట్టలు లేదు, చీరలు లేవు, మాకు గుడిసెలు లేవు, డేరా లేదు, ఏమి లేక ఇక చినిగిపోయిన డేరలు బొంతలు కుట్టి గుడిసెలు వేసుకొని ఈ రీతిలో మేము ఉన్నాము. ఇప్పుడు మాకు శివశంకరయ్య మాకు డబుల్ బెడ్రూములు మాకు ఇవ్వాలి.